తిరుమలలో వెంకటేశ్వర స్వామిని ఎందుకు గోవింద అని పిలుస్తారో మీకు తెలుసా? వెంకటేశ్వర స్వామి ఏడుకొండలకు వచ్చిన తరువాత ఒకరోజు అగస్త్య మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు. ఆశ్రమంలో అగస్త్య మహర్షిని చూసి, మహర్షి నాకు ఒక ఆవు కావాలి అని స్వామి అడిగారు. అప్పుడు అగస్త్య ముని, స్వామి, సాంప్రదాయం ప్రకారం గోమాతను దంపతులకి మాత్రమే ఇవ్వాలి అంటారు. కొన్ని రోజుల తరువాత స్వామి, పద్మావతి అమ్మవారు ఇద్దరూ కలిసి ఆశ్రమానికి వచ్చారు. కానీ ఆ సమయంలో అక్కడ అగస్త్య మహర్షి శిష్యుడు మాత్రమే ఉంటారు. శిష్యుడు, స్వామి, మా గురువు గారు లేరు, వారు లేకుండా నేను గోవుని ఇవ్వలేను అని చెప్పారు. ఇది విని స్వామికి కొంచెం కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోవడం మొదలుపెట్టారు. అదే సమయంలో ఆశ్రమానికి వచ్చిన అగస్త్య మహర్షి విషయం తెలుసుకొని గోవుని తీసుకుని స్వామి వెంటే పరిగెత్తుతూ గోవు ఇందా, గోవు ఇందా అని పిలిచారు. కానీ స్వామి అప్పటికే కొండపైకి వెళ్ళి అదృశ్యమయ్యారు. అలా గోవు ఇంద అనే మాట కాలక్రమంలో గోవిందగా మారింది. ఈ పేరు స్వామికి ఎంతో ఇష్టం కావడంతో తనే ఆ పేరును పిలిపించుకున్నారు. అందుకే ఆ రోజు నుంచి తిరుమలలో మనం వెంకటేశ్వర స్వామిని గోవింద గోవింద అని పిలుస్తాం. మీకు ఈ వీడియో నచ్చితే కింద గోవింద అని కమెంట్ చేయండి.